నేను మీ యాంకర్ సింధు. చూసారు కదా ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు. రామ్ చరణ్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రైమ్ 9 ఛానల్ తరపున. అండ్ చూసారు కదా పోస్టర్ లుక్స్ అయితే ఎలా ఉన్నాయి, అలా ఒక చేతు సిగరెట్ తాగుతూ అసలు ఆ లుక్స్ అయితే ఒక వేరే లెవెల్ మాస్గా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్రికెట్ బ్యాట్ కూడా చేతిలో పట్టుకొని ఉన్నారు. ఏంటో మరి ఎవరిని సిక్సర్ కొడదామనో చూడాలి. అండ్ వన్స్ అగైన్ రామ్ చరణ్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మీ అప్కమింగ్ సినిమా ఎస్ పెద్ది కోసం కదా. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో అయితే వస్తుంది. మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎస్ ఆల్ ఇన్ వన్ షో మీకోసమేనండి. ఎస్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ సింధు. హాయ్ అండి. హాయ్, నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఎస్ చూసారా, చెప్పేశాను. నేను చెప్పా, నువ్వేం చెప్పలేదు. మీరు చెప్పారు. ఓకే జ్యోతి గారు చెప్పమ్మా. ఇవాళ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. అవును అవును, రామ్ చరణ్ కి హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. ఓకే చెప్తాను. ఓకే అంటే మళ్ళీ ఒక మాస్ లుక్ తోటి మన ముందుకు రాబోతున్నారు. పెద్ది అనే మూవీ కూడా మనకి రాబోతుంది. ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆ మూవీ? బాగుంటుంది కదా, తీసిన సినిమాలు కూడా రామ్ చరణ్ గారు అన్ని బాగానే ఉంటున్నాయి కదా, అది కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఎస్ మనమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఓకే జ్యోతి గారు చెప్పమ్మా. ఏంటి ఇవాళ స్పెషల్స్ ఏంటి? ఇవాళ ఏంటి, తోటకూర ఒకటే స్పెషల్. ఓకే ఓకే జ్యోతి గారు ఏంటి మరి ఇవాళ స్పెషల్? రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మంచి ఒక పాట ఏమైనా పాడొచ్చు కదా మరి మా కోసం. పాటలు ఏం రావమ్మా. చిట్కా చెప్పాలా? చిట్కా చెప్పండి. చెప్పండి చెప్పండి. మన లేడీస్ కు ఉపయోగపడేది, కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో టమాటాలు పెడతాం కదా మనం, అయితే అవి మనం వండేటప్పుడు ఒక 1/2 అవర్ గోరెచ్చ నీళ్ళలో ఒక 5 minutes 10 minutes పెట్టి కోస్తే కూర త్వరగా ఉడుకుద్ది, మంచిగా ఉంటుంది. మనం ఏమంటే టమాటాలు తీసి కోసి పొయ్యి మీద చేస్తాం అనుకో, అవునవును అవి గట్టిగా ఉంటాయి కదా. ఏంటి కూర ఏం చేయాలి, టమాటా కూర తొందరగా అయిపోతుంది కదా అనుకుని మనం ఫ్రిడ్జ్ లో తీసి పెట్టాలి, కోసి అలా పడేస్తాం కూరలో. ఓకే అలా కాకుండా జ్యోతి గారు చెప్పినట్టు టమాటాలు తీసి కొద్దిగా గోరెచ్చ నీళ్ళలో, కొంచెం లైట్ గా గోరెచ్చ నీళ్ళలో టమాటాలు వేసి ఒక 5 minutes ఉంటే మంచిగా అవి గుంజుకొని కూరకు తొందరగా ఉడుకుద్ది, మంచిగా అవుతుంది, బాగుంటుంది. వావ్ జ్యోతి గారు సూపర్. చిన్న చిట్కా బట్ చాలా యూజ్ అయిన చిట్కా. అవును, అది చిన్న చిట్కా అయినా ఇప్పుడు అది కొంతమంది తెలియదు కదా. మనం కూడా కూరగాయలు కోసేటప్పుడు దెబ్బ కోస్తూనే ఉంటాం. ఏందా ఇప్పుడు ఏ కూరగాయలను ఫ్రిడ్జ్ లోంచి తీసి ఒక 10 minutes బయట పెట్టి కోస్తేనే మంచిగా ఉంటుంది కూర కూడా. అవునవునవును, నేను అట్లా చేస్తా. ఒక పావు గంట బయట పెట్టేసి తర్వాత కడిగి కోస్తా ఉంటాను. చూసారు కదా, మీరు కూర చేసే ముందు టమాటాలు ఫ్రిడ్జ్ లో తీసి జస్ట్ అలా పెట్టేసేయండి. ఎస్ జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మంచి మంచి చిట్కాలు చెప్పండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో హలో, హాయ్, నమస్తే సింధు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి అనురాధ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ ఉందన్నమాట. ఎస్ అదేంటో చెప్పండి. మై ఫేవరెట్ హీరో చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ నా తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ తరపున, రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున, ఎస్పెషల్లీ చిరంజీవి గారి తరపున, అలాగే సింధు గారి తరపున, ప్రైమ్ ఛానల్ టీమ్ అందరి తరపున ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనురాధ గారు సూపర్ అండి, సూపర్, చాలా మంచిగా చెప్పారు. బట్ మీరు లాస్ట్ లో సింధు తరపున అంటారు చూడండి, అది నాకు చాలా ఇష్టం. అంటే మీరు కూడా యాంకర్ కదా, మీ పేరు కూడా చెప్తే బాగుంటదని. థ్యాంక్ యూ అను గారు. ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి కోసము ఒక చిన్న సాంగ్ పాడాలనుకుంటున్నా. ప్లీజ్ పాడండి. ఓకే. ఆహా ఒక మనసుకు నీడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే కుహూస్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు, అహో ఒక మనసుకు నీడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. వన్స్ అగైన్
రామ్ చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్ అను గారు సూపర్ సూపర్, అసలు మీ జోష్కి ఎనర్జీకి పెద్ద ఫ్యాన్ నేను. అను గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎస్ చూసారు కదా రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఎస్ అంటే తన పెద్ద లుక్ తోటి జస్ట్ లుక్స్ అయితే మనకి రిలీజ్ చేశారు. సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉంది ఇందులో, మంచి అంటే RRR తర్వాత కానీ లేకపోతే గేమ్ చేంజర్ తర్వాత కానీ అందులో కొంచెం మంచి మనకి సాఫ్ట్ క్యారెక్టర్ అలా కనిపించారు. బట్ ఈసారి మాత్రం అలా లేదు, ఎందుకంటే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో అయితే వస్తుంది. వెయిట్ చేయక తప్పదు, చూడాలి కదా మరి. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హాయ్ ఏంజెల్. హాయ్ అండి. నేను రఘువీర్. హలో హలో నమస్తే అండి. హాయ్ హాయ్. హాయ్ ఇవాళ సాఫ్ట్వేర్ హన్మకొండ. హన్మకొండ నుంచి ఎవరు? రఘువీర్. రఘువీర్ గారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు రఘువీర్ గారు? లా ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఏంటండి? లా ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఓకే, రఘు గారు ఎందుకు మీరు అలా నీరసంగా మాట్లాడుతున్నారు? కొంచెం కాఫ్ అయిందండి. కొంచెం కాఫ్ అయింది. ఓకే ఓకే ఓకే. రఘు గారు ఇవాళ రామ్ చరణ్ గారి బర్త్డే. మీ తరఫున నా తరఫున అందరి తరఫున హ్యాపీ బర్త్డే. చాలా సింపుల్గా చాలా క్వైట్గా చెప్పారు. ఓకే రఘు గారు, ఏంటి రామ్ చరణ్ గారి మూవీలో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ మూవీ ఏంటి? మగధీరా. మగధీరా. ఏంటి మరి మగధీరాలో మంచి ఫేమస్ డైలాగ్ ఉంది కదా, చెప్తారా మరి? ట్రై చేస్తా. ఓకే ఓకే, ఇబ్బంది పడకండి, ట్రై చేయండి. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒక్కటేసారి పంపి. అయిపోయింది. రఘు గారు మీకు కోల్డ్ ఉన్నా కాల్ చేసి మంచి డైలాగ్ చెప్పారు రఘు గారు. ఓకే, మీరు చూస్తుంటారు ఆల్ ఇన్ వన్ షో? యా చూస్తుంటా, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. సో ఏంటి మీరు దేనికో ప్రిపేర్ అవుతున్నా అన్నది ఏంటది? లా. ఓకే, ఏంటి మీరు మరి లా చదువుతున్నారంటే బాగా వాదించాలి కదా, వాదిస్తారా మీరు ఇంట్లో? యా యా. ఫోన్ కావాలి అంటే ఫోన్ కావాలి, ఐఫోన్, అది 1,00,000 అయినా పర్లే అంటారా? అవునా? అవునండి. ఓకే, మీరు లాస్ అవుతా అంటున్నారు. ఓకే, ఏంటి మీ గోల్ ఏంటి, ఏం కావాలని? పబ్లిక్ కి సర్వీస్ చేద్దామని. పబ్లిక్ కి సర్వీస్ చేసి లాయర్ అవుదామని. వావ్, ఓకే, యూ డ్రీమ్స్ కమ్ ట్రూ అండి. మంచిగా హలో చెప్పండి చెప్పండి, నేను కట్ చేయలేదు కాల్. మీరు దేవత లాగా ఉన్నారండి. ఏంటండి? హలో ఈజ్ బాంబేదో చెప్తున్నారు, బట్ ఐ కాంట్ హీర్ అండి, కట్ అయిపోయింది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రఘు గారు, అని కాల్ చేస్తూ ఉండండి. ఎస్ చూసారు కదా మన ఆల్ ఇన్ వన్ షో అయితే అందరూ చూస్తున్నారు. ఎస్ ఆల్ ఇన్ వన్ షో మీకోసమే, మీ టీవీలో కింద స్క్రోల్ అవుతుంది కదా, 91212996 9121299455కి కాల్ చేయండి. మీకు తెలిసిన టిప్స్, సెలబ్రిటీస్కి విషెస్, మీకు నచ్చిన సెలబ్రిటీస్ గురించి మాట్లాడాలనుకుంటే 1:30 నుంచి 2 వరకు నేను వచ్చేస్తాను కదా. అయినా చెప్పాలంటే సింధుతో మాట్లాడితే ఆ టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అవుతాయి. ఓవర్ చేయకు, టాపిక్లోకి రా అంటారా? సరే వచ్చేస్తాను. మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం. రామ్ చరణ్ గారు అంటే మగధీరా సినిమా చూసుకుంటే, అండ్ ఆరెంజ్లో లవర్ బాయ్ లాగా తన క్యారెక్టర్, అండ్ అలానే అట్ ద సేమ్ టైం మగధీరా నాకు మగధీరా మూవీ అంటే చాలా ఇష్టం. సో మంచి క్యారెక్టర్ ఉంటుంది తనలో. ఆ డైలాగ్స్ వర్షన్ కానీ ఎంతైనా మెగా స్టార్ చిరంజీవి గారి అబ్బాయి కదా, ఆబ్వియస్గా చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 అండి. హాయ్ 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 అండి, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? పోలవరం. పోలవరం నుంచి. మీ పేరు? నా పేరు సాహిత్ అండి. ఏంటండి? సాహిత్. సాయి సాహిత్, వీర వెంకట సాహిత్. ఓకే, వెంకట్ గారు అని పిలుస్తా. వెంకట్ గారు ఓకే చెప్పండి మేడం. చెప్పండి, ఆల్ ఇన్ వన్ షోకి కాల్ చేశారు. ఇవాళ రామ్ చరణ్ గారి బర్త్డే కదా. ఇంకా మా అమ్మాయి మాట్లాడతాను నేను ఒకసారి లైన్. ఎవరు?
హలో హలో బాగున్నారండి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు నాతో? నిహారిక. నిహారిక. ఆ, బాగున్నానమ్మ. ఏంటి, ఏం చదువుతున్నావు నిహారిక? 5th క్లాస్. ఓకే ఓకే, బాగా చదువుతున్నావు మరి? ఆ, షో చూస్తుంటావా నిహారిక? చూస్తున్నా. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు నిహారిక. మరి ఏంటి, సాంగ్ పాడతావా? ఆ, నిహారిక, చూస్తున్నా. సాంగ్ పాడతావా మరి? ఆ, బాగానే పాడుతా. పాడతావా? పాడు పాడు. హలో నిహారిక. ఓకే వెంకట్ గారు. పెట్టండి. ఓకే, తనకు ఎస్ కాల్ కట్ అవుతున్నట్టుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలానే కాల్ చేస్తుండండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో 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 అండి. చూసారు కదా, ఎస్ మంచిగా లైవ్లో కాల్ కలుస్తున్నాయి మీకు. అంటే జస్ట్ మీరు చూస్తే టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి, లేదు అంటే ఎవరైనా లైవ్లో మాట్లాడేటప్పుడు చూడాలి అనుకుంటారు. ఎస్, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు బయటికి రండి, మీ ఇంట్లో వాళ్ళని టీవీ చూడమని చెప్పండి. చాలా సింపుల్ కదా, నేను అంతే అనమాట. ఓకే, మనమైతే టాపిక్లోకి వెళ్దాం. మగధీర మూవీ అండ్ అనేది నాకు బాగా నచ్చిన మూవీ. అండ్ దాని తర్వాత గేమ్ చేంజర్ ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. చాలా బాగుంది, డబల్ యాక్షన్లో చాలా బాగా చేశారు. రంగస్థలంలో నాకు ఆ లుక్ అయితే చాలా ఇష్టం. మెయిన్గా గడ్డం అంటే బాగా ఇష్టం. అంత మంచి హ్యాండ్సమ్గా ఉంటారు. అంటే రామ్ చరణ్ గారిని చూస్తే అప్పట్లో చిరంజీవి గారు మంచి మంచి సినిమాలు చేశారు. ఘరానామా కూడా కొంచెం ఆ ఇదిలో అనిపిస్తారు. ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి కదా, మరి ఆ మాత్రం ఉంటుంది. ఎస్, మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, హాయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నామండి, మీరు ఏం చేస్తున్నారు? బాగున్నారండి? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోరా? తగ్గించానండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు పెద్దిరాజండి, నర్సాపురం, వెస్ట్ గోదావరి. ఓకే ఓకే, మీ పేరు? నా పేరు పెద్దిరాజు అండి. ఇవాళ రామ్ చరణ్ ఓకే ఓకే, పెద్దిరాజు గారు. బాగుంది మీ పేరు, పెద్దిరాజు గారు. అవును సార్, నాకు పెద్దిరాజు అండి. ఓకే, పెద్దిరాజు గారు ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయమేనండి. వ్యవసాయం చేస్తూ ఉంటారు. అవునండి. ఓకే, ఏంటి ఎండలు బాగా ఉన్నాయి కదా? బాగా ఎక్కువగా ఉన్నాయండి. మీరు ఎండలో వ్యవసాయం చేస్తూ అలా అందరికి అన్నం పెడుతూ ఉంటారు. ఓకే పెద్దిరాజు గారు, ఇవాళ రామ్ చరణ్ గారి బర్త్డే. అవునండి, అవును, అందుకనే ఫోన్ చేసామండి. అయ్యి అందుకే ఫోన్ చేసి. ఓకే పెద్దిరాజు గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? రామచరణ్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నామండి మీ ద్వారాగా. ఉగాది శుభాకాంక్షలు మీ ద్వారాగా. ఓకే ఓకే, నా ద్వారాగా నేను చెప్తాను డెఫినెట్ గా. పెద్దిరాజు గారు, ఏంటి మూవీస్ చూస్తూ ఉంటారా మరి? చూస్తామండి, రామ్ చరణ్ గారి మూవీలు మొత్తం మెగా ఫ్యామిలీ మూవీలు అన్ని చూస్తామండి, అన్ని మూవీస్ చూస్తామండి. ఓకే ఓకే, ఏంటి మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి మరి మెగాస్టార్ చిరంజీవి గారిది? మెగాస్టార్ చరణ్ గారిది అది ఇది అని కాదండి, మొత్తం అన్ని కూడా చాలా బాగుంటాయండి. మాది మొగల్తూరు అండి, నర్సాపురం మాది పక్కనే. ఓకే ఓకే, మొగల్తూరు. మంచి పాట కూడా ఉంది దాని మీద. ఏంటి మరి పెద్దిరాజు గారు ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా మా కోసం? నాకు అటువంటి వ్యవసాయం చేసేవాళ్ళం కదండి. అయ్యో ఏంటండి వ్యవసాయం సాంగ్ పాడొద్దా? పాటలు మంచిగా పాటలు పాడుకుంటూ చేయొచ్చు. హలో, ఇప్పుడు రామ్ చరణ్ గారిది కూడా పెద్దిరాజే కదా, ఆయన కూడా పెద్ద, ఆయన మంచి వ్యవసాయం చేస్తూ మంచిగా చేశారు కదా. ఇవాళ నేను మీతో పాట పాడిస్తాను పెద్దిరాజు గారు. నాకు పాట ఏమి రాదమ్మా. పాటలు రాదు. ఓకే, డైలాగ్ చెప్పండి, మంచి డైలాగ్. డైలాగ్ చెప్పమంటారా? డైలాగ్ చెప్పండి. మొక్కే కదా నీ పీకేస్తే పీకి కోస్తా అంటాడు. ఈక కోస్తా.
థ్యాంక్ యూ పెద్దిరాజ్ గారు, చూసారు కదా బ్రహ్మాండంగా చెప్పారు. ఇలా కాల్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో 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 అండి. హాయ్ హాయ్ అక్క. హాయ్ బబ్లు. చెప్పు. బబ్లు తెలుసు ఏంటి, ఇవాళ రామ్ చరణ్ గారి బర్త్డే కదా. రామ్ చరణ్ బర్త్డే నాకు ఎందుకు లైన్ కలిసలేదు, ఇవాళ బాగా ఎక్కువైతుంది. ఏంటి లైన్ కలిసలేదు ఎందుకు? లైన్ కలవట్లేదా? 1:30 నుంచి కాల్ చేయి బబ్లు, ఖచ్చితంగా కాదు, కలుస్తుంది. నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను. సరే రామ్ చరణ్ అన్నయ్యకి వెని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సరే ఈస్ ద మిస్టర్ తీస్ మార్కన్ రచ్చా అడిగేస్తే సీడెడ్ ఆంధ్ర నైజం రచ్చా. ఓకే బబ్లు, చెప్పు. నువ్వు ఇంత మంచిగా ఇంత ఫోన్ చేస్తావు, మంచి మంచిగా డైలాగ్స్ చెప్తావు, పాటలు పాడతావు. నువ్వు అసలు నువ్వు ఏంటి, ఏం చేస్తావు అనేది నేను మర్చిపోయాను. నేను ఏం చేస్తాను అనేది అప్పుడే చెప్పాను, డిగ్రీ అయిపోయింది. నాకు రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమాలలో నాకు చాలా నాకు నచ్చిన మూవీ ఏంటంటే ఇది రంగస్థలం. రంగస్థలంలో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో చేయడము భలే ఉంటుంది. రంగస్థలం ఒకటి, తర్వాత చెప్పు రంగస్థలం ఒకటి, రంగస్థలము, తర్వాత గేమ్ చేంజర్ చూడలే కానీ సాంగ్స్ మాత్రం భలే ఉంటాయి. అందులో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ చూడలే కానీ సాంగ్స్ మాత్రం బాగా. చెప్పు. నువ్వు టెన్షన్ పడ, కాల్ ఏం కట్ కాదు, మెల్లగా మాట్లాడు ఓకేనా? ఓకే, హ్యాపీగా మాట్లాడు. ఓకే, నీకు రామ్ చరణ్ గారు ఒక మంచి పాట పాడే, నీ టెన్షన్ నేను రిలీవ్ చేస్తా. హలో, ఎస్ లైన్ కట్ అయినట్టుంది బబ్లు, ఇలానే కాల్ చేస్తూ ఉండు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో 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 అండి. హాయ్ హాయ్ మేడం. హాయ్ అండి, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు నరసింహారావు అండి, నేను సిఎస్ఎఫ్ నుంచి చేస్తుంటాను. నరసింహారావు గారు ఏం చేస్తుంటారు? సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ మేడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఏంటండి? హలో, మీరు టీవీ చూస్తున్నారు కదా? ఎస్ మ్యామ్. టీవీ చూడొద్దండి నరసింహారావు గారు, కాల్ కట్ అయిపోద్ది. ఓకే మ్యామ్. మంచిగా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి నాతో మాట్లాడండి. ఓకే మేడం, బంద్ చేశాను మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి నరసింహారావు గారు ఏం చేస్తుంటారు మీరు? నేను సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ మేడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే ఓకే, ఏంటి మా ఆల్ ఇన్ వన్ షో చూస్తూ ఉంటారా? చూస్తుంటాను మేడం. చూస్తూ ఉంటారా? ఓకే, వాళ్ళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా? ఎస్ మ్యామ్. ఏంటి మరి ఆయన యాక్ట్ చేసిన మూవీలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? మగధీర మేడం. మగధీర. వావ్, మరి నరసింహారావు గారు మంచి డైలాగ్స్ ఉన్నాయి కదా అందులో, ఏంటి మరి ఒకటి చెప్తారా మాకు? హలో నరసింహారావు గారు, హలో. డైలాగ్ అనగానే హలో హలో అంటున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మనం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరు ఉన్నారు చూసేద్దాం. హలో వాయిస్ బాగుంది. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీరు టీవీ చూస్తున్నారు కదా? మ్యూట్ లో పెట్టేసేయండి. పెట్టేసామండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు రాధా అండి. మీ పేరేంటండి? నా పేరు సింధు అండి. ఓకే రాధా గారు. అవునండి. ఏం చేస్తుంటారు రాధా గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వావ్, హౌస్ వైఫ్ అయితే చిట్కాలు బాగా లాగేయచ్చు మీ దగ్గర నుంచి. ఓకే రాధా గారు, ఆల్ ఇన్ వన్ షో చూస్తుంటారా? ఈ రోజే పెట్టారు మేడం. ఈ రోజే చూసారు. ఓకే, ఈ రోజు నుంచి ఫాలో అయిపోండి ఆల్ ఇన్ వన్ 1:30కి. అండ్ రాధా గారు, ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. అవునండి, ఆయనకి విషెస్ చెప్పండి మేడం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, తప్పకుండా చెప్తాము. ఓకే రాధా గారు, ఓకే మేడం. రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? రంగస్థలం అండి. రంగస్థలం.
అవునండి. ఓకే, ఈ మంచి పాట ఉంది అందులో, మరి ఒకసారి పాడొచ్చు కదా రాధా గారు? అప్పుడు మీరు అక్కడ ఉండరండి. ఏం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నేను ఇబ్బంది పెట్టాను, నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు మందులో వదలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎస్ సార్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఆల్ ఇన్ వన్ టుడే. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్.